మారియా ఓ మారియా లే పన్నది మా పన్నది పనికి రాతులే ఓ మారియా తీరదు ఓ మారియా ఓ మారియా ఓ మారియా ఓ మారియా లే పన్నది మా పన్నది పనికి రాతులే ఓ మారియా ప్రతిరోజు విలువైంది కాదా ప్రయత్నిస్తే గెలుపేదు రాదా చేద్దామంటే చూద్దామంటే కాలమాగదు అయ్యే సిరిమూవ రేపంటూ వెనుదీస్తుందా ఘల్ 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 మోగించగా సిరిమల్లి మా పంటూ ముసుగేస్తుందా గుమ్ 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 పంచివ్వగా ప్రతిదినం ప్రభాతమై వరాలు తెచ్చే సూర్యుడు ప్రకాశమే తగ్గించునా నా వల్ల కాదంటూ ప్రతిక్షణం హుషారుగా శ్రమించి సాగే వాగులు ప్రయాణమే చాలించునా మాకింక సెలవట్టు ఉల్లాసంగా ఉత్సాహంగా బతుకే సాగని అబ్బబ్బా ఇద్దు అదిరేలా ఓ ముద్దు అమ్మమ్మ దిద్దు మధురాల మరుముద్దు అబ్బబ్బా ఇద్దు అదిరేలా ఓ ముద్దు అమ్మమ్మ దిద్దు మధురాల మరుముద్దు సలిపులి పంచా విసిరితే సలసల కాగే వయసులో గిలగిలలాడే సొగసుకే జోలాలి అబ్బబ్బా ఇద్దు అదిరేలా ఓ ముద్దు అమ్మమ్మ దిద్దు మధురాల మరుముద్దు వాటేసుకో వదలకు వలపుల వల విసిరి వాయించుని మురళిని వయసు గాలి పోసి దోచెయ్యన దొరికితే దొరకని కోకసిరి. ముందుగా సరోజ్ ఖాన్ గారి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. సరోజ్ ఖాన్ గారితో 98 చూడాలనుంది సినిమా కోసం వర్క్ చేయడం జరిగింది. ఆ సినిమాలో 2 పాటలకి ఆవిడ కొరియోగ్రఫీ చేశారు. ముందుగా ఓ మారియా పాట ఆవిడతో చేద్దామని దత్తు గారికి చెప్పిన వెంటనే అశ్విని దత్తు గారికి ఆల్రెడీ ఆవిడతో ఉన్న అటాచ్మెంట్ కారణంగా తప్పకుండా నేను ఆవిడని తీసుకొస్తానని చెప్పి ఆవిడని సంప్రదించటం. ఆవిడ అప్పటికే చాలా బిజీ, ఇండియాలోనే బిజియెస్ట్ కొరియోగ్రాఫర్ ఆవిడ ఎప్పుడైతే దత్తు గారి ప్రపోజల్ పెట్టారో చిరంజీవి గారి సినిమా అనేసరికి వాళ్ళు ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫస్ట్
వాళ్ళు మిగతా బాలీవుడ్ సినిమా డేట్లు కూడా క్యాన్సిల్ చేసుకొని చిరంజీవి గారి సినిమాకి అంత ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే కొరియోగ్రాఫర్స్కి చిరంజీవి గారితో వర్క్ చేయటం అనేది నిజంగా గొప్ప అనుభూతి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ తాలూకు ఎఫర్ట్ని ఆయన 100 టైమ్స్ పైకి తీసుకెళ్తారు, ఎన్హాన్స్ చేస్తారు తన డాన్స్ మూమెంట్స్తో. అందుకని ఆవిడ ఫస్ట్ చిరంజీవి గారి సాంగ్ అనగానే ఎక్సైటింగ్గా ఒప్పుకోవటం, అలాగే పాట విన్నాక మ్యూజిక్ డైరెక్టర్ ఎవరని అడగటం. మణిశర్మ గారికి నాకు అది మా కెరీర్కి ఎర్లీ డేస్, అది ఆ సినిమా ఒక టర్నింగ్ పాయింట్ మాకు. సో ఒక అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ చేశాడు అనేసరికి ఆవిడ మణిశర్మ గారి సంగీతాన్ని, అంటే ఆ రిథమ్స్ని మెచ్చుకొని ఈ కుర్రాడికి చాలా భవిష్యత్తు ఉందని ఆవిడ నోట మాట. తర్వాత ఆవిడ హైదరాబాద్ రావటం, సెట్ చూస్తూనే తోట తరణి గారి సెట్ని లైక్ చేయటం, చోటాకే నాయుడుతోటి మంచి చాలా చక్కగా అసోసియేట్ అవటం. అలాగా ఆవిడ ముఖ్యంగా నాకు బాగా గుర్తు, నేను ఆల్మోస్ట్ నాకు 4వ సినిమా అది, అందులోనూ ఒక పెద్ద హీరోతోటి, దట్టు మెగాస్టార్తో సినిమా అనేసరికి అది ఒక అచీవ్మెంట్. ఒక కుర్రాడు అప్కమింగ్ డైరెక్టర్ చేస్తున్నాడు అని నేను కాస్ట్యూమ్ విషయంలో కానీ, ఫోటోగ్రఫీ, కొరియోగ్రఫీ, ఆర్టు, వీటన్నింటి మీద నేను పెట్టిన శ్రద్ధకి ఆవిడ చాలా నన్ను మెచ్చుకోవటం, నన్ను చాలా ప్రోత్సహించారు ఆవిడ. ఇలాగే ఎప్పుడు కూడా ఇలాగే మెయింటైన్ చేయండి, ఇదే ఇంట్రెస్ట్ అని ఆవిడ చెప్పటం. ఆ రోజున ఆ పాట కొరియోగ్రఫీ చేస్తున్నప్పుడే ఆవిడ కొరియోగ్రఫీ స్కిల్కి అయితేనేమి, చిరంజీవి గారు దాన్ని పెర్ఫామ్ చేస్తున్న స్కిల్కి అయితేనేది, యూనిట్లో వాళ్ళందరూ షార్ట్కి క్లాప్స్ కొట్టేవారు. అంటే తీస్తున్నప్పుడు మేము చాలా గొప్పగా ఎంజాయ్ చేసాం. రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు కూడా అంతే ఎంజాయ్ చేసి, దానికి ప్రభుత్వం వారు సరోజ్ ఖాన్ గారికి నంది అవార్డు కూడా ఆ ఓ మారియా పాట కోసం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మరో పాట కబ్బబ్బా ముద్దు అనే పాటకు నేను ప్రిఫర్ చేసినప్పుడు యూనిట్ సభ్యుల్లో ఒకళ్ళిద్దరు, సార్ ఆవిడ చాలా కాస్ట్లీ కొరియోగ్రాఫరు, ఆవిడకి అంత డబ్బు ఇచ్చేటప్పుడు ఓ మారియా పాటకు చేయించాం ఓకే, బట్ ఓ మెలోడీ పాటకి మళ్ళీ అంత రెమ్యునరేషన్ ఇచ్చి ఆవిడ చేత ఎందుకు సార్, అది ఎవరికన్నా చేయించవచ్చు కదా అని అన్నప్పుడు, నేను ముఖ్యంగా ఆవిడ పాటలను ఎప్పుడూ బాగా అబ్జర్వ్ చేస్తుంటాను. నేనే కాదు, ఆవిడ స్కిల్ గురించి తెలిసిన వాళ్ళు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆవిడ డాన్స్ మూమెంట్స్ని ఎంత బాగా కంపోజ్ చేస్తారో, ఎక్స్ప్రెషన్స్ని అంత బాగా క్యాప్చర్ చేస్తారు. ఇది మెలోడీ బేస్డ్ ఎక్స్ప్రెషన్కి మంచి అవకాశం ఉన్న పాట అబ్బబ్బా ముద్దు. ఈ రీజన్ చెప్పేసరికి దత్తు గారు కరెక్ట్ చెప్పావు నువ్వు, పర్వాలేదు ఈ పాటకి ఆవిడే కొరియోగ్రాఫరు అని చెప్పి వైజయంతి మూవీస్ నన్ను ప్రోత్సహించడం, ఇమీడియట్గా ఆవిడని ఈ పాటకు కూడా తీసుకురావటం. అలాగే ఈ పాటలో సౌందర్య గారి ఎక్స్ప్రెషన్స్ కానీ, చిరంజీవి గారి గ్రేస్ మూమెంట్స్ తోటి ఎక్స్ప్రెషన్స్ కానీ, మళ్ళీ ప్రేక్షకులు అదే స్థాయిలో మరొక గొప్ప అనుభూతికి లోనయ్యారు. ఈ 2 పాటలకి ఈ ఆవిడ కొరియోగ్రఫీ చేయడంలో మణిశర్మ గారి తాలూకు కృషి ఎంతైనా ఉంది. అంటే ఆ రోజున వైజయంతి బ్యానరు, చిరంజీవి గారి హీరో అనేసరికి మా కెరీర్ తొలి దశది. మేము ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నాం ఆ సినిమాని, పాటలు చాలా బాగుండాలి అని ఇటు దక్షిణాది అటు ఉత్తరాది నుంచి సింగర్స్ని ఉదిత్ నారాయణ గారు, హరిహరన్ గారు, ఓమారియా పాడిన శంకర్ మహాదేవన్ గారు, కవితా కృష్ణమూర్తి గారు, ఇలా అందరినీ మిక్స్ చేసాం మన బాలు గారితో పాటు. ఇది ఒక కొత్త ఒరవడికి నాంది పలిగిందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఆ ట్రెండ్ అప్పటి నుంచి ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. సో దీంట్లో అంటే మణిశర్మ గారిలోని ప్రతిభని సరోజ్ ఖాన్ గారు లాంటి ఒక గొప్ప కొరియోగ్రాఫరు ఆ రోజునే ఆవిడ గుర్తించి
ఈ కుర్రాడికి మంచి భవిష్యత్తు ఉందని చెప్పి ఆశీర్వదించటం, నిజంగానే ఆయన తిరుగు లేకుండా వెళ్ళటం. సో ఇవన్నీ కూడా ఆవిడ ఒక కొత్త వాళ్ళకి ఇచ్చే ప్రోత్సాహం. నేను ముఖ్యంగా ఆవిడలో గమనించింది అంటే చూడాలనుంది చేసేటప్పటికే ఆవిడ చాలా ఒక లెజెండరీ కొరియోగ్రాఫర్ ఆవిడ. కానీ ఆవిడని నేను సెట్లో చూస్తున్నప్పుడు ఒక కొత్త కొరియోగ్రాఫర్ తను ప్రూవ్ చేసుకోవడానికి ఎంత డెడికేట్ అయ్యి వర్క్ చేస్తాడో అదే డెడికేషన్ తోటి ఆవిడ పనిచేయటం అనేది నేను నిజంగా చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. అది నాకు ఒక పాఠంగా కూడా ఉపయోగపడింది. అప్పుడే నేను అనుకున్నాను అంటే ఇంత సాధించిన తర్వాత కూడా ఆవిడ ఇంకా ఏదో సాధించాలని చూస్తున్నారే అని నా బోటోళ్ళని చాలా ఇన్స్పైర్ చేసిన ఆవిడ. అలాంటి కొరియోగ్రాఫర్ ఈ రోజున లేకపోవటం కేవలం మన తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే లోటు కాదండి, ఇండియన్ సినిమాకి లోటు. ఎందుకంటే సోకాల్డ్ బాలీవుడ్ డాన్స్ అనే ఒక బ్రాండ్ ఇంటర్నేషనల్గా చాలా ప్రసిద్ధి పొందింది. అంటే ఈ రోజున ఇంటర్నేషనల్ స్టార్స్, క్రికెట్ స్టార్స్ అందరూ కూడా మన డాన్స్ని ఎంజాయ్ చేస్తున్నారంటే సరోజ్ ఖాన్ గారు లాంటి గొప్ప కొరియోగ్రాఫర్స్ క్రియేట్ చేసిన బ్రాండ్ అది. శ్రీదేవి గారితో, మాధురి దీక్షిత్ గారితో, ఎంతమందితోటి ఆవిడ చేస్తే ఆ పాటలన్నీ కూడా ఈ రోజుకి బాలీవుడ్ డాన్స్ అంటే ఒక కిక్ ఇస్తుంది. దాంట్లో మేజర్ క్రెడిట్ ఆవిడది. ఆవిడ మన మధ్య లేకపోవటం అది ఎప్పటికీ తీరని లోటు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.